అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి తెలుసుకుందామండి. దీంట్లో కొత్తగా కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయండి. ఇది ఎలా చేసుకోవాలి, తర్వాత దీనికి ఎలా అప్లై చేయాలి, జాబ్ కార్డ్ ఉంటుంది కదండి, ఆ జాబ్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి ప్రాసెస్ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు ప్రస్తుతానికి ఉపాధి హామీ పథకంలో పని దినాలు కూడా మనకి చేంజ్ చేశారండి. దాని గురించి కూడా తెలుసుకుందామండి. ఉపాధి హామీకి సంబంధించి ఎన్ఎంఎంఎస్ యాప్లో హాజరు తప్పనిసరి వేయాలండి. అది కూడా ఫేషియల్ యాప్ అండి, కంపల్సరీ వేయాలి. తర్వాత ఈకేవైసీ కూడా తప్పనిసరి చేసుకోవాలండి. ఈ కొత్త డౌన్లోడ్ లింక్ యాప్ వచ్చేసి నేను మీకు లింక్లో షేర్ చేస్తానండి, కామెంట్ సెక్షన్లో. పథకం వచ్చేసి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరుగుతుందండి. దీని ద్వారా మనకి కంపల్సరీ ఉపాధి పొందుతారన్నమాట. ఇంతకుముందు 100 రోజులు ఉండేవండి పని దినాలు, ఇప్పుడు 150 దినాలకి చేంజ్ చేశారు. అది కూడా ఎక్కడంటే గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, వాటర్ తక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక అనుమతులతో 150 రోజులకు పెంచారండి. దీనివల్ల మనకి రోజు 2 నుండి 250 వరకు వస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక బేస్ చేసుకుని ఉంటుందండి. దీనికి అమౌంట్ వచ్చేసి చేయడానికి వచ్చేసి మనం అప్లై చేసుకోవాలంటే జాబ్ కార్డ్ అని ఉంటుందన్నమాట. దాన్ని మనం సచివాలయంలో కానీ లేకపోతే పంచాయతీ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు, తర్వాత మన ఇంట్లో ఇంకెవరికైనా జాబ్ కార్డు ఉందనుకోండి, దాన్ని కూడా బేస్ చేసుకొని మనం జాబ్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చండి. అది అప్లై చేసిన 15 డేస్లోనే వచ్చేస్తుందండి కంపల్సరీగా కూడా. అది మనం పంచాయతీ ఆఫీస్లోకి వెళ్ళేసి పంచాయతీ సెక్రటరీ దగ్గర అప్లై చేసుకోవచ్చండి. కంపల్సరీ అది దీనికి పని దినాలలో కూడా అమౌంట్ కూడా వెంటనే పడుతుందండి. లేట్ కూడా ఏముండదు. కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్ అమౌంట్ షేర్తో ఉంటుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కలిపి మనకు ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అందరికీ కూడా. చాలా కేసెస్లో ఏమవుతుందంటే చాలామంది పనికి కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు కదండి. అట్లాంటి వాళ్ళకు కూడా అమౌంట్ పే చేస్తుండన్నమాట. అలాంటి పనులన్నీ జరగకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్ ఫేషియల్ యాప్ పెట్టేసిందన్నమాట. దాని ద్వారా పనికి అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే అమౌంట్ పే చేస్తుంది. దీని ద్వారా చాలామందికి ఉపాధి కంపల్సరీ దొరుకుతుందండి. వాటర్ లేని ప్రాంతాల్లో ఎక్కువగా అట్లాంటి టైంలో పనికి పోలేని టైంలో కూడా, ఎండాకాలంలో కూడా మనకి పని దినాలు పెంపుదల జరుగుతుందండి. ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనకి ఏదైనా డౌట్ ఉందనుకోండి మనకు కామెంట్లో చెప్తే దాని గురించి కూడా నేను తప్పకుండా తెలియజేస్తానండి అందరికీ. థ్యాంక్ యూ అండి.